జరగాలి. కానీ ఒక్క రూపాయినా సరే ప్రొడక్టివిటీ యాక్టివిటీ మీద బడ్జెట్ కేటాయింపులు జరిగినాయా? ఎక్కడా కూడా లేదు. మరి ఏమైంది మీ సంపద సృష్టి? ఏమైంది మీ ఆలోచన విధానం? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఎన్నికల సందర్భంలో మోసం చేశారు, మభ్యపెట్టారు. అనేకమైనటువంటి అమలు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి రాష్ట్రంలో ప్రజానీకాన్ని మోసం చేశారు. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ఆరంగటమే మోసాలతోటి వెన్నుపోటుతో ప్రారంభమైందని వాళ్ళు మేము గట్టిగా చెప్తున్నాం. ఇవాళ పిల్లనిచ్చినటువంటి మామైనటువంటి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడిచి అధికారులు లాక్కున్నారు. ఆ రోజు ఈరోజు సాధ్యం కాని అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజానీకానికి మీరు ఇవాళ వెన్నుపోటు పడుతున్నాను. అందుకే పెద్ద స్థాయిలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికులు తయారు వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో సాధ్యం కాని అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చి ఇవాళ చేతులు ఎత్తేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలకి నిరసనగా భారీ స్థాయిలో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మేము మా ఆలోచన ఏదైతే రాష్ట్ర ప్రజానీకానికి మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలు స్పష్టంగా నెరవేర్చాలి. అప్పటిదాకా రాబోయే రోజుల్లో ఈ ప్రజా ఉద్యమాలు ఈరోజు పునాది అవుతుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వమైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావడానికి ఈ ఉద్యమాలని మరింత ఉధృతంగా తయారు చేసే కార్యక్రమంలో శాంతియుతంగా మా కార్యక్రమాలను నిర్వహిస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా వరకు ఈ జిల్లా వరకు వస్తే ఉత్తరాంధ్రతో సహా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జలజీవన సవరింత ద్వారా పోలవరం నీటిని ఇక్కడికి తరలించాలనేటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతో పోలవరానికి మళ్లీ శంకుస్థాపన చేసినటువంటి మహనీయుడు డాక్టర్ వైఎస్